బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు మహమ్మద్ షరీఫుల్ షేజాద్ 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది బాంద్రా కోర్టు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా కేవలం 5 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అయితే ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దాడి వెనుక అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చని తెలిపింది కోర్టు. 70 గంటల గాలింపు తర్వాత అసలైన నిందితుడిని పోలీసులు బాంద్రాలో అరెస్ట్ చేశారు. థానేలో నిన్న అర్ధరాత్రి అతడిని అరెస్టు చేశారు. అయితే పూణేలోని హిరానందని ఎస్టేట్లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి పేరు మొదట విజయదాస్ అని తెలిసింది. అయితే విచారణ జరిపిన తర్వాత అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ షేజాద్ అని తేలింది. మారుపేర్లతో దేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. ముంబై డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కీలక వివరాలు వెల్లడించారు. చోరీ చేసేందుకే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నిందితుడిది బంగ్లాదేశ్ కాగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. 6 నెలల క్రితమే ముంబై వచ్చాడని డీసీపీ తెలిపారు. భారత్కు వచ్చాక విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు.